ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 17th September 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఆబు అన్నిటికంటే గొప్ప తీర్థస్థానం. స్వయం భగవంతుడే ఇక్కడి నుండి అందరికీ సద్గతిని ఇచ్చారనే రహస్యాన్ని అందరికీ తెలపండి. ప్రశ్న: ఏ విషయాన్ని మానవులందరూ తెలుసుకుంటే ఇక్కడ రద్దీ పెరిగిపోతుంది? జవాబు: తండ్రి ఇంతకు ముందు నేర్పించిన రాజయోగాన్ని ఇప్పుడు మళ్ళీ నేర్పిస్తున్నారు. వారు సర్వవ్యాపి కాదు అను ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోండి. తండ్రి ఆబులో వచ్చి విశ్వమంతటా శాంతిని స్థాపిస్తున్నారు. వారి జడ స్మారిక చిహ్నంగా దిల్వాడా మందిరం కూడా ఉంది. అది ఆదిదేవుడు ఇక్కడ చైతన్యంగా కూర్చుని ఉన్నారు. ఇది చైతన్యమైన దిల్వాడా మందిరం. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే ఆబు మహిమాన్వితమైపోతుంది. అంతేకాక ఇక్కడ రద్దీ పెరిగిపోతుంది. ఆబు పేరు ప్రసిద్ధి చెందితే ఇక్కడకు చాలామంది వస్తారు. ఓం శాంతి. పిల్లలకు యోగం నేర్పించారు. ఇతర స్థానాలన్నిట్లో వారే నేర్చుకుంటారు. అక్కడ నేర్పించేందుకు తండ్రి ఉండరు. ఒకరికొకరు వారే నేర్పించుకుంటారు. ఇక్కడ తండ్రి కూర్చుని పిల్లలకు నేర్పిస్తారు. రెండిటికి రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసం ఉంది. అక్కడైతే బంధుమిత్రులు మొదలైన వారంతా గుర్తుకు వస్తూ ఉంటారు. ఇక్కడ చేసినంతగా అక్కడ స్మృతి చేయలేరు. అందువలన దేహీ అభిమానులుగా చాలా కష్టంగా తయారవుతారు. ఎక్కడైతే మీరు చాలా త్వరగా దేహీ అభిమానులుగా తయారవ్వాలి. కానీ చాలామందికి ఏమీ తెలియదు. శివబాబా మనకు సేవ చేస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయమని మనకు చెప్తున్నారు. ఈ బ్రహ్మలో విరాజమానమై ఉన్న తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది. శివబాబా బ్రహ్మ తనువు ద్వారా మనకు నేర్పిస్తున్నారు అని చాలామంది పిల్లలకు నిశ్చయమే లేదు. ఎలాగైతే ఇతరులు మేము నిశ్చయం ఎలా తెలుసుకోవాలి అని అంటారో అలా ఇక్కడ కూడా ఉన్నారు. ఒకవేళ పూర్తిగా నిశ్చయం ఉంటే చాలా ప్రేమగా తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ స్వయంలో బలం నింపుకుంటారు. చాలా సర్వీస్ చేస్తారు. ఎందుకంటే మొత్తం విశ్వాన్ని పావనంగా చేయాలి కదా. యోగంలో బలహీనంగా ఉంటే జ్ఞానంలో కూడా బలహీనంగా ఉంటారు. వింటారు కానీ ధారణ జరగదు. ఒకవేళ ధారణ అయి ఉంటే ఇతరులతో కూడా ధారణ చేయిస్తారు. బాబా అర్థం చేయించారు. వారు సమావేశాలు మొదలైనవి చేస్తూ ఉంటారు. విశ్వంలో శాంతి ఏర్పడాలని కోరుకుంటారు. కానీ విశ్వంలో శాంతి ఎప్పుడు ఉండేదో, ఏ విధంగా ఏర్పడిందో కొంచెం కూడా తెలియదు. అప్పుడు ఏ విధమైన శాంతి ఉండేదో అదే కావాలి కదా. విశ్వంలో సుఖం, శాంతి ఇప్పుడు స్థాపన అవుతూ ఉందని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు. దిల్వాడా మందిరం ఎలా ఉందో చూడండి. ఆదిదేవుడు కూడా ఉన్నాడు. పైన విశ్వంలో శాంతి దృశ్యం కూడా ఉంది. ఎక్కడైనా సమావేశాలకు మిమ్మల్ని పిలిస్తే విశ్వంలో ఏ విధమైన శాంతి కావాలి అని వారిని అడగండి. ఈ లక్ష్మీనారాయణల రాజ్యంలో విశ్వమంతటా శాంతి ఉండేది. ఆ పూర్తి స్మృతి చిహ్నం దిల్వాడా మందిరంలో ఉంది. విశ్వంలో శాంతి ఉన్న నమూనా ఉండాలి కదా. లక్ష్మీనారాయణల చిత్రం ద్వారా కూడా అర్థం చేసుకోరు. రాతి బుద్ధి కలవారు కదా. విశ్వంలో శాంతి నమూనా మేము తెలపగలమని వారికి చెప్పాలి. విశ్వంలో శాంతికి శాంపిల్ ఒకటేమో ఈ లక్ష్మీనారాయణ చిత్రం. వీరి రాజధానిని చూడాలంటే దిల్వాడా మందిరానికి వెళ్ళి చూడండి అని చెప్పండి. మోడల్ను మాత్రమే చూపటం జరుగుతుంది కదా. దాన్ని ఆబుకు వెళ్ళి చూడండి. ఆ స్మారక మందిరాన్ని తయారు చేసి దానికి దిల్వాడా మందిరం అని పేరు పెట్టిన వారికి కూడా ఈ విషయం తెలియదు. మందిరంలో ఆదిదేవుని కూడా కూర్చోపెట్టారు. పైన స్వర్గంను కూడా చూపించారు. అక్కడ జడంగా ఉన్న విధంగా ఇక్కడ మీరు చైతన్యంగా ఉన్నారు. దీనికి చైతన్య దిల్వాడా అని పేరు పెట్టవచ్చు. కానీ తెలిస్తే ఎంత రద్దీగా అయిపోతుందో తెలియదు. ఇదేమిటని మనుషులు తికమక చెందుతారు. అర్థం చేయించడం చాలా కష్టమవుతుంది. చాలామంది పిల్లలు కూడా అర్థం చేసుకోరు. భలే ద్వారం వద్ద దగ్గర కూర్చుని ఉన్న
కొంచెం కూడా అర్థం చేసుకోరు. ప్రదర్శనకి అనేక రకాల మనుషులు వెళ్తారు. చాలామంది మఠాధిపతులు వైష్ణవ ధర్మం వారు కూడా ఉన్నారు. వైష్ణవ ధర్మం అంటే ఏమో అర్థమే చేసుకోరు. కృష్ణుని సామ్రాజ్యం ఎక్కడ ఉండేదో తెలియదు. కృష్ణుణ్ణి రాజ్యమునే స్వర్గము అని, వైకుంఠం అని అంటారు. ఎక్కడి నుండి పిలుపు వచ్చినా అక్కడికి వెళ్ళి విశ్వంలో శాంతి ఎప్పుడు ఉండేదో అర్థం చేయించండి అని తండ్రి చెప్పారు. ఈ ఆబు సర్వశ్రేష్ఠ తీర్థస్థానం. ఎందుకంటే ఇక్కడ తండ్రి విశ్వానికి సద్గతినిస్తున్నారు. దాని నమూనాను చూడాలంటే ఆబు పర్వతం పైకి వెళ్ళి దిల్వాడా మందిరాన్ని చూడండి. విశ్వంలో శాంతి ఎలా స్థాపించారో దాని నమూనా ఉంది. ఇది విని వారు చాలా సంతోషిస్తారు. జైనులు కూడా సంతోషిస్తారు. ఈ ప్రజాపిత బ్రహ్మ అయిన ఆదిదేవుడు మా తండ్రి అని మీరు చెప్తారు. మీరు అర్థం చేయించినా అర్థం చేసుకోరు. బ్రహ్మకుమారీలు ఏం చెప్పారో ఏమిటో తెలియదు అని అంటారు. కావున పిల్లలైన మీరు ఆబు గురించి చాలా మహిమ చేస్తూ అర్థం చేయించాలి. ఆబు చాలా గొప్ప తీర్థస్థానం అని బాంబేలో కూడా అర్థం చేయించవచ్చు. ఎందుకంటే పరంపిత పరమాత్మ ఆబులో వచ్చి స్వర్గంను స్థాపించారు. ఎటువంటి స్వర్గంను రచించారో ఆ స్వర్గం మోడల్, ఆదిదేవుని నమూనా మొదలైనవన్నీ ఆబులో ఉన్నాయి. దానిని మానవులెవ్వరూ అర్థం చేసుకోరు. ఇప్పుడు మేం తెలుసుకున్నాము, మీకు తెలియదు. కావున మేము మీకు అర్థం చేయిస్తామని చెప్పండి. విశ్వంలో ఏ విధమైన శాంతి కావాలనుకుంటున్నారు? దానిని ఎప్పుడైనా చూసారా అని మొదట వారిని అడగండి. లక్ష్మీనారాయణల రాజ్యంలో విశ్వం అంతటా శాంతి ఉండేది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఒక్కటే ఉండేది. వారి వంశం, వారి రాజ్యం ఉండేది. మీరు వస్తే వీరి రాజధాని నమూనాను ఆబులో మీకు చూపిస్తాము. ఇది పతితమైన పాత ప్రపంచం. దీనిని కొత్త ప్రపంచమని అనరు కదా. కొత్త ప్రపంచం నమూనా ఇక్కడ ఉంది. కొత్త ప్రపంచం ఇప్పుడు స్థాపన అవుతోంది. మీరు తెలుసుకున్నారు కనుక ఇతరులకు చెప్తారు. ఇది అందరికీ తెలియదు కనుక తెలపలేరు. వారికి అర్థమే కాదు. విషయం చాలా సహజమైనది. పైన స్వర్గ రాజధాని చిత్రం ఉంది. క్రింద ఆదిదేవుడు కూర్చుని ఉన్నాడు. అతన్ని యాడమ్ అని కూడా అంటారు. అతడు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఈ విధంగా మీరు మహిమ చేసి వినిపిస్తే వారు సంతోషిస్తారు. మహిమ కరెక్ట్గా కూడా ఉంది. మీరు కృష్ణుని మహిమ చేస్తున్నారు కానీ మీకేమీ తెలియదు అని వారికి చెప్పండి. కృష్ణుడైతే వైకుంఠానికి మహారాజుగా, విశ్వానికి యజమానిగా ఉండేవాడు. దాని నమూనాను చూడాలనుకుంటే ఆబు పర్వతానికి పదండి, మీకు వైకుంఠం నమూనాను చూపిస్తాము అని చెప్పండి. పురుషోత్తమ సంగం యుగంలో రాజయోగం నేర్చుకుని విశ్వాధికారులుగా ఎలా అయ్యారో దాని నమూనాను కూడా చూపించండి. సంగం యుగంలోని తపస్సును కూడా చూపించండి. ఏదైతే వాస్తవంగా జరిగిందో దాని స్మృతి చిహ్నాన్ని చూపించండి. లక్ష్మీనారాయణల రాజ్యంను స్థాపించిన శివబాబా చిత్రం కూడా ఉంది. అంబా మందిరం కూడా ఉంది. అంబాకు 10-20 భుజాలేమీ లేవు, 2 భుజాలే ఉంటాయి. వస్తే మీకు చూపిస్తాము. వైకుంఠాన్ని కూడా ఆబులో చూపిస్తాము. ఆబులోనే తండ్రి వచ్చి మొత్తం విశ్వం అంతటిని స్వర్గంగా తయారు చేశారు. అందరికీ సద్గతినిచ్చారు. ఆబు అన్నిటికంటే గొప్ప తీర్థస్థానం. సర్వధర్మాల వారికి సద్గతినిచ్చే తండ్రి ఒక్కరే. మీరు వస్తే వారి స్మారక చిహ్నాన్ని ఆబులో చూపిస్తాము. ఆబు గురించి మీరు చాలా మహిమ చేయవచ్చు. మీరు స్మారక చిహ్నాలన్నీ చూపించాలి. క్రైస్తవులు కూడా ప్రాచీన భారతదేశపు రాజయోగాన్ని ఎవరు నేర్పించారో అది ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటారు. ఆబులో చూస్తాము పదండి అని వారికి చెప్పండి. వైకుంఠాన్ని కూడా పూర్తి సరైన విధంగా పైకప్పులో ఖచ్చితంగా తయారు చేశారు. మీరు అలా తయారు చేయలేరు. ఈ విధంగా చాలా బాగా తెలియచేయాలి. పర్యాటకులు మోసపోతూ ఉంటారు. వారు కూడా వచ్చి తెలుసుకోనివ్వండి. ఆబులో మీ పేరు ప్రసిద్ధి చెందితే చాలామంది వస్తారు. ఆబు చాలా ప్రసిద్ధి చెందుతుంది. విశ్వంలో శాంతి ఎలా వస్తుంది అని ఎవరైనా అడుగుతారు. సమ్మేళనాలు మొదలైన వాటిలో ఆహ్వానించినప్పుడు విశ్వంలో శాంతి ఎప్పుడు ఉండేదో మీకు తెలుసునా
అని అడగాలి. విశ్వంలో శాంతి ఎలా ఉండేదో మేము అర్థం చేయిస్తాము, పదండి, నమూనాలన్నీ చూపిస్తాము. ఇటువంటి నమూనాలు మరెక్కడా లేవు అని చెప్పండి. ఆబూయే అన్నిటికంటే ఉన్నతమైన గొప్ప తీర్థస్థానం. ఇక్కడకు తండ్రి వచ్చి విశ్వంలోని శాంతిని నెలకొల్పాలి. సర్వులకు సద్గతినిచ్చారు. ఈ విషయాలు మరెవ్వరికీ తెలియదు. ఇక్కడకు తండ్రి వచ్చి విశ్వంలో శాంతిని నెలకొల్పి సర్వులకు సద్గతినిచ్చారు. ఈ విషయాలు మరెవ్వరికీ తెలియదు. మీలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు. ఎంత గొప్ప మహారథులైన మ్యూజియం మొదలైన వాటిని నిర్వహిస్తున్నా సరైన విధంగా అర్థం చేయిస్తున్నారా లేదా అని తండ్రి చూస్తారు కదా. ఎవరు ఎక్కడున్నా బాబా అన్నీ అర్థం చేసుకుంటారు. ఎవరెవరు పురుషార్థం చేస్తున్నారో, ఏ పదవిని పొందుతారో బాబా అన్నీ తెలుసుకుంటారు. ఒకవేళ ఇప్పుడు మరణిస్తే ఏ పదవిని పొందుకోలేరు. స్మృతి యాత్రలోని శ్రమను వారు అర్థం చేసుకోలేరు. తండ్రి ప్రతిరోజు క్రొత్త క్రొత్త విషయాలు అర్థం చేయిస్తారని తెలియచేసి పిలుచుకుని రండి. ఇక్కడ స్మారక చిహ్నం స్థిరంగా ఉంది. నేను కూడా ఇక్కడే ఉన్నాను. ఆదిదేవుడు కూడా ఇక్కడే ఉన్నాడు. వైకుంఠం కూడా ఇక్కడే ఉంది అని తండ్రి చెప్తారు. ఆబు గొప్పగా మహిమ చేయబడుతుంది. ఆబు ఎలా అయిపోతుందో తెలియదు. కురుక్షేత్రాన్ని బాగు చేసేందుకు కోట్లాది రూపాయలను ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి. అక్కడ ఎంతమంది మనుషులు గుమ్మిగూడతారు. ఎంత మురికి దుర్గంధం ఉంటుందో అడగనవసరం లేదు. ఎంత రద్దీగా ఉంటుంది. ఒక భజన మండలి బస్సు నదిలో మునిగిపోయిందని సమాచారం అందింది. ఇదంతా దుఃఖమే కదా. అకాల మృత్యు సంభవిస్తూనే ఉంటుంది. అక్కడైతే ఇటువంటివి జరగవు. ఈ విషయాలన్నీ మీరు అర్థం చేయించవచ్చు. మాట్లాడేవారు చాలా తెలివైన వారిగా ఉండాలి. తండ్రి జ్ఞానాన్ని పంప్ చేస్తున్నారు, బుద్ధిలో నింపుతున్నారు. ఈ విషయాలను ప్రపంచం అర్థం చేసుకోలేదు. వారు కొత్త ప్రపంచంలో తిరిగేందుకు వెళ్తామని అనుకుంటారు. ఇప్పుడు ఈ పాత ప్రపంచం పోనే పోతుందని తండ్రి చెప్తారు. వారైతే ఇంకా 40,000 సంవత్సరాలు ఉందని చెప్తారు. మీరైతే మొత్తం కల్పమంతా 5,000 సంవత్సరాలే అని చెప్తారు. పాత ప్రపంచపు మృత్యు ఎదురుగానే ఉంది. దీనిని ఘోరమైన అంధకారం అని అంటారు. మీరు కుంభకర్ణునిలా ఉండేవారు. ఇది చాలా అద్భుతమైన ఆట. ఈ విషయాలను అందరూ అర్థం చేసుకోలేరు. కొందరైతే కేవలం భావనతోనే వస్తారు. అందరూ వెళ్తున్నారని వింటే వారు కూడా వచ్చేస్తారు. మేము శివబాబా దగ్గరకు వెళ్తున్నాము. శివబాబా స్వర్గాన్ని స్థాపిస్తున్నారు. ఆ బేహద్ తండ్రిని స్మృతి చేస్తే బేహద్ వారసత్వం లభిస్తుందని చెప్తే చాలు. శివబాబా, మేము మీకు పిల్లలము, మీ ద్వారా తప్పకుండా వారసత్వం తీసుకుంటామని వారు కూడా అంటారు. నావ తీరానికి చేరుకుంటుంది. భావనకు ఎంత ఫలితం లభిస్తుందో చూడండి. భక్తి మార్గంలో అయితే అల్పకాలిక సుఖం ఉంటుంది. అనంతమైన తండ్రి ద్వారా బేహద్ వారసత్వం లభిస్తుందని పిల్లలైన మీకు తెలుసు. ఆ భావన అల్పకాలిక సుఖంతో కూడిన ఫలితంనిస్తుంది. ఇక్కడ మీకు 21 జన్మల వరకు భావనా ఫలితం లభించింది. ఇక సాక్షాత్కారాలు మొదలైన వాటిలో ఏమీ లేదు. కొందరు సాక్షాత్కారం అవ్వాలని అంటారు. అప్పుడు వారికి ఏమీ అర్థం కాలేదని బాబా అర్థం చేసుకుంటారు. సాక్షాత్కారం కావాలంటే వెళ్ళి 9 విధాల భక్తి చేయండి. దాని ద్వారా ఏమీ లభించదు. భక్తి చేస్తే మరుజన్మలో కాస్త మంచిగా ఉంటారు. మంచి భక్తులైతే మంచి జన్మ లభిస్తుంది. ఇక్కడి విషయమే భిన్నమైనది. ఈ పాత ప్రపంచం పరివర్తన అయిపోతుంది. ప్రపంచాన్ని మార్చేవారు తండ్రియే. స్మారక చిహ్నం ఉంది కదా. చాలా పురాతన మందిరం కొద్దిగా పడిపోతూ ఉంటే మళ్ళీ మరమ్మతులు చేయిస్తూ ఉంటారు. కానీ ఆ శోభ తగ్గుతూనే ఉంటుంది. ఇవన్నీ వినాశనం అయ్యే వస్తువులు. కావున తండ్రి అర్థం చేస్తున్నారు. పిల్లల్లారా, మొదట మీ కళ్యాణం చేసుకునేందుకు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. ఇది చదివి తెలుసుకోవాల్సిన విషయం. ఇక మధురాలో మధువనం, కుంజగలి మొదలైనవన్నీ కూర్చుని తయారు చేశారు. నిజానికి అవేవీ లేనే లేవు. గోపికల ఆటలు కూడా ఏవీ లేవు. ఇవి అర్థం చేయించేందుకు చాలా కష్టపడవలసి ఉంటుంది. ఒక్కొక్క విషయాన్ని కూర్చుని బాగా అర్థం చేయించండి.
కాన్ఫరెన్స్ మొదలైన వాటిలో కూడా యోగ్యులైన వారు కావాలి. కత్తికి పొదును లేకపోతే ఎవ్వరికీ బాణం తగలదు. ఇప్పుడు ఇంకా సమయం ఉందని తండ్రి కూడా చెప్తారు. పరంపిత సర్వవ్యాపి కాదని అంగీకరిస్తే చాలా రద్దీ అయిపోతుంది. కానీ ఇప్పుడు ఇంకా సమయం కాలేదు. ఒకప్పుడు రాజయోగాన్ని నేర్పించిన తండ్రి ఇప్పుడు నేర్పిస్తూ ఉన్నారనే ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. శివ్ బాబా పేరుకు బదులు ఈ సమయంలో నల్లగా ఉన్న వారి పేరును వేసేశారు. ఎంత పెద్ద తప్పు జరిగింది. దీనితోనే మీ నావ మునిగిపోయింది. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఈ చదువు సంపాదనకు ఆధారం. మానవులను దేవతలుగా చేసేందుకు స్వయం తండ్రియే చదివించేందుకు వస్తారు. ఈ విషయంలో తప్పకుండా పవిత్రంగా కూడా అవ్వాలి. దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. నెంబర్ వారుగా ఉండనే ఉంటారు. అన్ని సేవా కేంద్రాలలో అందరూ నెంబర్ వారుగా ఉన్నారు. మొత్తం రాజధాని అంతా స్థాపన అవుతూ ఉంది. ఇది పెన్నమ్మ ఇల్లు కాదు. సత్యుగంను స్వర్గం అంటారు. కానీ అక్కడ రాజ్యం ఎలా జరుగుతుందో దేవతల సమూహంను చూడాలి అనుకుంటే ఆబూకు పదండి అని చెప్పండి. మరే స్థానంలోనూ రాజ్యంను పైకప్పు మీద చూపించలేదు. అజ్మీర్లో కూడా స్వర్గం నమూనా ఉంది, కానీ అది వేరే విషయం. ఇక్కడైతే ఆది దేవుడు కూడా ఉన్నారు కదా. సత్యుగంను ఎవరు ఎలా స్థాపించారో ఇది సరైన స్మారక చిహ్నంగా ఉంది. మనం ఇప్పుడు చైతన్య దిల్వాడా అని రాయలేము. మనుషులు తెలుసుకున్నప్పుడు ఈ విధంగా రాయండి అని వేరే చెప్తారు. కానీ ఇప్పుడే కాదు. ఇప్పుడు చిన్న చిన్న విషయాలకు ఏమేమో చేస్తున్నారో చూడండి. చాలా కోపిష్ఠులుగా ఉంటారు. దేహాభిమానం ఉంది కదా. దేహీ అభిమానులుగా పిల్లలైన మీరు తప్ప మరెవ్వరూ ఉండలేరు. పురుషార్థం చేయాల్సి ఉంటుంది. అదృష్టంలో ఏది ఉంటే అది అవుతుందని పురుషార్థం చేయువారు అన్నారు. వారు పురుషార్థం చేస్తూ ఉంటారు. ఫెయిల్ అయినప్పుడు అదృష్టంలో ఏమి ఉంటే అది జరుగుతుంది అని అంటారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, దేహీ అభిమానులుగా అయ్యే పురుషార్థం పూర్తిగా చేయాలి. అదృష్టంలో ఏముంటే అది అని అనుకోరాదు. తెలివైన వారిగా అవ్వాలి. సెకండ్ పాయింట్, జ్ఞానం విని దానిని స్వరూపంలో తీసుకురావాలి. స్మృతి అనే పొదును ధారణ చేసి తర్వాత సేవ చేయాలి. అందరికీ ఆబు మహాతీర్థస్థానం యొక్క మహిమను వినిపించాలి. వరదానము, ఒక్క బాబా శబ్దం యొక్క స్మృతి ద్వారా స్మృతి మరియు సేవలో ఉండే సత్యమైన యోగి, సత్యమైన సేవాదారి భవ. పిల్లలైన మీరు నోటి ద్వారా లేక మనస్సు ద్వారా మాటి మాటికి బాబా అనే శబ్దాన్ని అంటూ ఉంటారు. మీరు పిల్లలు కనుక బాబా అనే శబ్దం గుర్తు రావటం లేక ఆలోచించటమే యోగం. అంతేకాక నోటితో మాటి మాటికి బాబా ఇలా చెప్తారు, బాబా ఈ మాట చెప్తారు అని చెప్పటమే సేవ. కానీ ఈ బాబా అనే శబ్దాన్ని కొంతమంది హృదయపూర్వకంగా అంటారు, కొంతమంది జ్ఞానం యొక్క బుద్ధితో అంటారు. ఎవరైతే మనస్సుతో అంటారో వారికి సదా ప్రత్యక్ష ప్రాప్తి అయిన సంతోషం మరియు శక్తి లభిస్తాయి. బుద్ధితో అనేవారికి వారు మాట్లాడే సమయంలో సంతోషం లభిస్తుంది, సదాకాలానికి ఉండదు. స్లోగన్, పరమాత్మ అనే దీపంపై సమర్పణ అయ్యేవారే సత్యమైన దీపపు పురుగులు. అచ్చా, ఓం శాంతి.